హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. M2 సంబంధించి మనం ఫస్ట్ యూనిట్లో ఉన్నాము. ఫస్ట్ యూనిట్ సంబంధించి బేసిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. సో ఈ బేసిక్స్ ఖచ్చితంగా కావాలి. ఫార్ములాసే కదా, లైట్ తీసుకోకండి. సమ్స్ చేస్తున్నప్పుడు ప్రతి స్టెప్లో 1-2 ఫార్ములాస్ ఈజీగా అప్లై అవుతాయి. అదే బీటెక్ మ్యాథ్స్. సో డెరివేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మీరు పర్ఫెక్ట్ ఉండాలి. సో డెరివేషన్ ఫార్ములాస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుని అలా వినండి. దాట్స్ ఇట్, మీరు సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ చెప్తాను, ఇది కూడా ఒక్కసారి వినండి సరిపోతుంది. మీరు ఎగ్జామ్స్లో కానీ మీరు ప్రాక్టీసింగ్లో కానీ ఏ ఫార్ములా ఎందుకు వస్తుంది, ఎలా చేయాలో ఈజీగా తెలిసిపోతుంది. మీరు బేసిక్స్ బాగుంటే సమ్స్ ఆటోమేటిక్గా అవి నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తాయి. లేకపోతే మీరు ఎంత పరిగెట్టినా అవి దూరంగా వెళ్తాయి కానీ మీ దగ్గర రీచ్ అవ్వదు. బేసిక్స్ వస్తే సమ్సే మీ దగ్గరికి వస్తాయి స్టూడెంట్స్. నా మాట వినండి, బేసిక్స్ నేర్చుకోండి, మీరు మ్యాథ్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో మనము మిగతా క్లాస్ కూడా చెప్పాము స్టూడెంట్స్, అవి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఈ బేసిక్స్ చూసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఆ టైం స్పెండ్ చేయండి. ఆటోమేటిక్గా మీ మైండ్లో కూర్చుంటే మీ సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. సో వీళ్ళకి వెళ్దామా? సో స్టూడెంట్స్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ c. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఇక్కడ ఏమీ లేకపోతే ఏంటి, మనకి 1 ఉన్నట్టు. 1 ఉంటే x వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ c. ఒకవేళ ఇక్కడ 2 ఉంది, అప్పుడు ఇంకేమొస్తుంది, 2x వస్తుంది. ఒకవేళ ఇక్కడ 4 ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x అంటే ఏంటి, 4x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 dx ఏమొస్తుంది, 4x ప్లస్ c వస్తుంది. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n dx ఉంటే ఏమొస్తుంది, x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. అంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ 5 dx ఉంది, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. చాలా సింపుల్, ఈ 5 మనం యాడ్ చేయండి, 6 అంటే x టు ది పవర్ ఆఫ్ 6 బై 6 వస్తుంది. ఎందుకు అంటే ఈ 5ని nలో వేసుకోండి, 5 ప్లస్ 1 6, 5 ప్లస్ 1 6. అలా కాకుండా x టు ది పవర్ ఆఫ్ 7 ఉంది, అప్పుడు ఏం వేసుకోవాలి, ఇక్కడ 8 బై 8 వేసుకోవాలి. ఇక్కడ మనకి 1 ఉంది, అప్పుడు ఏం వేసుకోవాలి, 2 బై 2 వేసుకోవాలి. అంటే x టు ది పవర్ ఆఫ్ 1 ఉంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x టు ది పవర్ ఆఫ్ 2 బై 2 వచ్చింది. సో ఇది రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x ఉంటే ఏమొస్తుంది, లాగ్ x ప్లస్ c. సో ఇంటిగ్రేషన్ అంటే ఏమీ లేదు, డెరివేషన్ ఫార్ములాస్ వస్తే మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వచ్చినట్టే. రివర్స్ చేస్తేనే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. డెరివేషన్ ఫార్ములాస్ని రివర్స్ చేయండి, అదే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. సో చూడండి, మీకు అర్థం కావాలని చెప్తా అయినండి. ఇప్పుడు ఇదే ఇంటిగ్రేషన్ మనం అవతల పంపించున్నాం అనుకున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డెరివేషన్ అవుతుంది d బై dx. డెరివేషన్ ఆఫ్ లాగ్ x ఏంటి, 1 బై ఎక్సే కదా. సో డెరివేషన్ అప్లై చేసేది మనకి రివర్స్ చేస్తే, అంటే ఈ డెరివేషన్ అవతలకి వెళ్తే ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఆఫ్ dx ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ x ప్లస్ c అనేది కాన్స్టెంట్, ప్లస్ c అనేది కాన్స్టెంట్, నథింగ్ టు వరీ, ఏం లేదు, అది కాన్స్టెంట్ అది. అలానే మనకేంటిది, ఇంటిగ్రేషన్ ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ x ఆఫ్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, e టు ద పవర్ ఆఫ్ x ప్లస్ c. డెరివేషన్లో కూడా అంతే, ఇంటిగ్రేషన్లో కూడా అంతే. e టు ద పవర్ ఆఫ్ x అప్లై చేస్తే e టు ద పవర్ ఆఫ్ x వస్తుంది. సో ఓకేనా, ఇంటిగ్రేషన్లో ఇంకో బై 2 వస్తుంది. ఒకవేళ ఇంటిగ్రేషన్ ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ 2x ఉంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ 2x బై 2 వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x ఉంటే e టు ద పవర్ ఆఫ్ 4x బై 4 వస్తుంది. 5x అంటే బై 5x ఉందనుకుందాం, బై 5x వస్తుంది. అదే డెరివేషన్స్లో ఇంకో పక్కన వస్తుంది, ఇంటిగ్రేషన్లో ఇంకో కింద వస్తుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ x అంటే ఏంటిది, e టు ద పవర్ ఆఫ్ x. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు ద పవర్ ఆఫ్ x ఆఫ్ dx ఈజ్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్ x ఇలానే వేసుకోండి, లాగ్ x కింద వేసుకోండి, పక్కన ప్లస్ c వేసుకోవాలి. అదే డెరివేషన్లో అనుకో ఈ లాగ్ x పక్కన వేసుకోవాలి, ఇంటిగ్రేషన్లో కింద వేసుకోవాలి. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు ద పవర్ ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్
ఎక్స్ బై లాగ్ ఏ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2 ఉంది అనుకుందాము, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, అంతే. చాలా సింపుల్ ఫార్ములా. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. మీకు సింపుల్ ఫార్ములా చెప్తానండి, డెరివేషన్స్లో సికి డెరివేషన్ అప్లై చేస్తే రిజల్ట్లో మైనస్ ఉంటుంది, రైట్. ఇంటిగ్రేషన్లో గమనించండి, మనం ఇక్కడ ఏమైనా ఇంటిగ్రేషన్ చేయండి, ఈజ్ఈక్వల్ టు తర్వాత ఎక్కడైనా సి వచ్చింది అనుకున్నాం, అక్కడ మైనస్ పెట్టుకోండి. ఏంటి, ఈజ్ఈక్వల్ టు తర్వాత సి వచ్చిందా, మైనస్ ఉండాలి. ఎక్సెప్ట్ హైపర్బోలిక్లో మాత్రమే, హెచ్ ఉండే చోట మాత్రమే సి పక్కన మైనస్ ఉంటుంది, కానీ మిగతా అన్ని చోట్ల ఎక్కడ సి వచ్చినా మీకు మైనస్ ఉంటుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్, సో సి ఉందా, మైనస్, సి వచ్చిందా, మైనస్, సి వచ్చిందా, మైనస్, సి వచ్చిందా, మైనస్, సి వచ్చిందా, మైనస్, సి వచ్చింది, మైనస్. సో మీకు అలా సి, ఇంకో సి వచ్చిందా, మైనస్. సో చూడండి సి వచ్చింది, మైనస్. హైపర్బోలిక్ ఫంక్షన్లో మాత్రానికి సి వస్తే మైనస్ ఉండదు, చెప్పాం కదా మీకు, రైట్. ఇగో సి వచ్చిందా, మైనస్. హైపర్బోలిక్ ఫంక్షన్లో ఒక విచిత్రం ఏంటంటే ఎస్కి వస్తుంది మైనస్, ఎస్కి వచ్చింది, సెక్ వచ్చింది, సెక్కి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ కొసెక్ మాత్రం వచ్చేస్తుంది ఆబ్వియస్లీ, మైనస్. ఇంకా సి ఎక్కడ చూడండి, ఇదిగోండి సి మైనస్, రైట్, ఇలాగా. సో ఎక్కడైతే సి వస్తుందో 90% అక్కడ మీకు మైనస్ వస్తుంది, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ వస్తుంది, సైన్ వస్తే కాస్ వస్తుంది, కాస్ వస్తేనేమో సైన్ వస్తుంది, అది సింపుల్ ట్రిక్ మనకి, రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, టాన్ ఎక్స్ ప్లస్ సి, టాన్ ఎక్స్ ప్లస్ సి. అదే సెక్ స్క్వేర్ ఎలాగైతే వచ్చిందో అలాగే మనకి కొసెక్ స్క్వేర్, టాన్ అంటేనేమో కాట్ వస్తుంది, సి అంటే చెప్పాం కదా మైనస్ వస్తుందని చెప్పి, మైనస్. ఇదిగోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే ఏంటి, ఓన్లీ సెక్ ఎక్స్ మాత్రమే వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సెక్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x ఇంటూ cot x ఆఫ్ dx ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఓన్లీ cosec x మాత్రమే వేసుకోండి, సికి మనం మైనస్ వేసుకోవాలి, ఆల్రెడీ చెప్పాను. ఓకే, రైట్. ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇన్వర్సెస్ ఫార్మ్స్. ఇంకో చూడండి ఇన్వర్స్ ఫార్మ్స్. ఓకే, చాలామంది మనం ఏం చేస్తామంటే ఇక ఇవి మనకు తెలుసు కానీ ఇవి తెలియదు, ఎగ్జామ్లో ఇవే మనకు ఎక్కువ అడుగుతూ ఉంటాడు, అదే మన బేసిక్ మిస్టేక్. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై అండర్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటేనేమో ఏమో చూడండి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. ఇదే ఫార్ములా మళ్ళీ మనం కాస్ కూడా వేసుకోవచ్చు, ఎప్పుడంటే పక్కన మైనస్ ఉంటే వేసుకోవాలి. ఓకేనా, పక్కన మనకు మైనస్ ఉంటే ఇదే ఫార్ములా మనకు అప్లై అవుతుంది, అదే మనకు తెలియదు మనకి, మనం అక్కడే మిస్టేక్ చేసేస్తాం. ఓకే, సో చూడండి వాళ్ళు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటాము, అది టాన్ అని అందరికీ తెలుసు, కన్ఫ్యూజన్ చేయడానికి కోసము మైనస్ కాట్ ఉంటుంది, మనకు తెలీదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, సో అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, దీనికి అప్లై చేస్తే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అదే మనకి కాట్ కూడా ఇదే వాల్యూ వస్తుంది ఎప్పుడంటే మైనస్ ఉన్నప్పుడు, గమనించండి. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై మోడ్ ఆఫ్ ఎక్స్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏంటి, సెక్ స్క్వేర్ సెక్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, చూడండి సెక్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కోసెక్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంటే సెక్ వచ్చినప్పుడు ఏమో ఈ ఫార్ములా వేసుకుంటాము, ఇదే ఫార్ములాని మనము కొసెక్లో వేసుకోవాలంటే పక్కన మైనస్ పెట్టుకోవాలి. సో ఇదే ఫార్ములా మనకి టాన్ వస్తుంది, మళ్ళీ ఇదే ఫార్ములా మనకి కాట్ కూడా రావాలంటే పక్కన మైనస్ రావాలి. ఇదే ఫార్ములా సైన్కి వస్తుంది, ఇదే ఫార్ములా కాస్ట్ కూడా రావాలంటే మైనస్ వస్తుంది. ఇలాంటివి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటాయి, ఇవి నార్మల్గా వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సపరేట్గా అప్లై అవుతుంది,
ఇంటిగ్రేషన్ అనేది g ఆఫ్ xకి సపరేట్గా అప్లై అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx అని వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేసుకోవాలి, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వేసుకోండి, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ x ప్లస్ c సపరేట్గా అప్లై అయింది. ఇక్కడ మనకి dx వస్తుంది, ఇక్కడ dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ x dx ప్లస్ c మనకి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కాన్స్టెంట్తో మనకి వచ్చింది అనుకుందాం, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ f ఆఫ్ x dx ఉంది అనుకుందాం. అప్పుడు కాన్స్టెంట్ మనం బయట రాసుకోవాలి. ఓకే, కాన్స్టెంట్ బయట రాసుకుని ఓన్లీ మనం f ఆఫ్ xకి మాత్రం అప్లై చేసుకోవాలి. కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx ప్లస్ c మన ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇది కాంప్లెక్స్ ఫామ్. ఇది అంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ f g ఆఫ్ x ఇంటూ డెరివేషన్ ఆఫ్ g ఆఫ్ x dx ఇలా ఉన్నప్పుడు సో మన ఫార్ములా ఏంటి అంటే f ఆఫ్ g ఆఫ్ x ప్లస్ c. ఏంటి f ఆఫ్ g ఆఫ్ x ప్లస్ c. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయాలన్నప్పుడు ఆయన సమస్య ఇస్తాడు మీకు. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ g ఆఫ్ x ఇక్కడ ఉంది కదా, దీని డెరివేషన్ g ఆఫ్ డెరివేషన్ పక్కన ఉంటుంది. అప్పుడు మనం వేసుకోవాలి f ఆఫ్ g ఆఫ్ x ప్లస్ c. మీకు అర్థం కావడానికి నేను చెప్తానండి. f బదులు ఓకే, సో చూడండి f బదులు నేను సైన్ రాసా. ఓకే, g ఆఫ్ x బదులు x స్క్వేర్ రాసా. దీని డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇంటూ 2x ఉంది అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఆన్సర్ ఏంటి అంటే ఎఫ్ అంటే ఏంటి సైన్, g ఆఫ్ x అంటే ఏంటి x స్క్వేర్ ప్లస్ c. ఇదే ఆన్సర్. సో ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇది మనకు చాలా మోస్ట్ ఫెమిలియర్. f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఏంటి f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు log f ఆఫ్ x ప్లస్ c. మనం మోస్ట్ కామన్గా వాడాం, ఇది వాడతాం వాడు ఎగ్జామ్కి ఇది ఇస్తాడు. ఓకే, మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఇంటూ f డాష్ ఆఫ్ x ఆఫ్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ f ఆఫ్ x ఏమవుతుందో అది వేసుకుని n+1 బై n+1 ప్లస్ c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n+1 బై n+1 ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx అంటే ఏంటి log sec x ప్లస్ c. మనం మోస్ట్గా వాడతాం కానీ ఎగ్జామ్లో ఇలా కాస్ బేస్ మీద ఉంటుంది. మైనస్ లాగ్ కాస్ ఎక్స్ ప్లస్ సి అనేది మనకి ఎగ్జామ్లో కాస్ బేస్ మీద వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఆఫ్ సెక్ ఎక్స్ ప్లస్ సి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మైనస్ లాగ్ కాస్ ఎక్స్ ప్లస్ సి మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 21st. సో కాట్ ఎక్స్ dx integration of cot x dx is equals to log sin x plus c, right? Integration of sec x dx అంటే ఏంటి మనకి log sec x tan x అంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x tan x ఉంది, కలిపి ఉంది. ఓకే, గమనించండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x tan x కలిసి ఉంది. ఓన్లీ sec x మాత్రమే ఉంది అనుకో, ఓన్లీ sec x మాత్రమే ఉంది అనుకో, అప్పుడు మనకి ఏమొస్తుంది log sec x plus tan x plus c. మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x cot x ఉంది కానీ సపరేట్ cosec x లేదు. సపరేట్ cosec x వేసుకుంటే ఏమొస్తుంది log mod ఆఫ్ cosec x మైనస్ cot x plus c వస్తుంది. ఓకే, చూడండి ఇంకా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x cot x కలిపి ఉంది, అది ఓన్లీ cosec x కావాలంటే log cosec x మైనస్ cot x plus c వేసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇక్కడ నుంచి హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఏమైతే అక్కడ ఉన్నాయో అవే ఇక్కడ వేసుకోవచ్చు, నథింగ్ టు వరీ, ఏం లేదు, సింపుల్గా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సైన్ ఎక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ హెచ్ వస్తే ఇక్కడ హెచ్ వస్తుంది, చూడండి ఇక్కడ వచ్చి ఇక్కడ హెచ్ వస్తుంది. హైపర్బోలిక్ ఫంక్షన్లో కాస్ మాత్రం రాదని చెప్పారు మైనస్, అందుకే మైనస్ రాలేదు ప్లస్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్ చేసుకోండి, ఇక్కడ హెచ్ చేసుకోండి, అదే ఫార్ములా. కాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ hx dx is equals to sin hx plus c. ఇంకో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ hx dx is equals to sin hx plus c, అదే అక్కడ హెచ్ చేసుకుంటే హెచ్ వస్తుంది. ఇక చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec h స్క్వేర్ ఆఫ్ x dx is equals to
tan hx ప్లస్ సి. సింపుల్గా మనకి ఇక్కడ ఏముంది ఫార్ములా, అదే ఫార్ములా. ఇక్కడ హెచ్ చేసుకోండి, ఇక్కడ హెచ్ వస్తుంది అంతే. ఇది కూడా అంతే, మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sec hx into tan hx of dx is equals to minus sec hx plus c. Next cosec hx into cot hx of dx is equals to minus cosec hx plus c. ఓకే, సో ఇవి హైపర్బోలిక్ బేసిక్ ఫంక్షన్స్ మీద వచ్చినాయి. ఇప్పుడు ఇన్వర్స్లో హెచ్ లేదు కదా, హెచ్ ఉంటే ఏమొస్తుంది అది ఇక్కడ రాస్తున్నాం. సింపుల్గా ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. కొన్ని చోట్ల రివర్స్ వేసుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లస్ పెట్టుకోండి, ఈ మైనస్ ఉంది కదా, ప్లస్ పెట్టుకోండి చూడండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ హెచ్ వస్తుంది. ఇంకొక అదర్ ఫామ్ ఏంటంటే లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ 1 కాకుండా ఇక్కడ ఏ ఉంటే, 1 కాకుండా ఇక్కడ ఏ ఉంది అనుకుందాం. అంటే ఫార్ములా ఏంటి చూడండి, ఇది ఫార్ములా. 30 తర్వాత 34 చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందా, అదే ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏ బదులు 1 బదులు ఏ ఉంది. ఇక్కడ ఇట్లా ఉన్నా ఏం కాదు, ఇక్కడ ఎక్స్ ఉన్నా ఇక్కడ ఏ ఉన్నా ఏం కాదు, రెండు ఎడిషన్ ఫార్ములా ఉంది కదా, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. 1 బదులు ఏ ఉంటే ఏమవుతుంది, ఏం లేదు. ఈ 1 బదులు ఇక్కడ ఏ ఉంటే ఎక్స్ కింద ఏ, రైట్. గమనించండి, ఎక్స్ కింద ఏ అండ్ 1 ప్లేస్లో ఏ వస్తుంది. చూడండి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఎక్స్ కింద మనకి ఏ వచ్చింది. దాని తర్వాత 1 ప్లేస్లో మనకి ఏ వచ్చింది. సో అది అంటే ఈ రెండు ఫార్ములాస్ ఒకటే. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇది వేరు ఇది వేరు అని మేము అనుకోవద్దు. ఓకే, సో నార్మల్గా ఇలా ఉంది, దీని మైనస్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఈ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది అనుకుందాం రూట్లోనే. ఇక చూడండి, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఇదేమో హైపర్బోలిక్, ప్లస్ ఉంటే హైపర్బోలిక్, మైనస్ ఉంటే నార్మల్. నార్మల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. 38 గమనించండి. ఓకే, అండ్ నెక్స్ట్ 31 చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై సో అండ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది, రైట్. అప్పుడు ఫార్ములా ఏంటి, కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది, లేదా లాగ్ ఇంటూ ఎక్స్ ప్లస్ అండ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి. ఇదేమో ప్లస్ ఫామ్ ఉంటుంది, ఇది మైనస్ ఫామ్ ఉంటుంది. మిగతాదంతా సేమ్, లాగ్ లాగ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, అంతే డిఫరెన్స్. అంటే సైన్ హెచ్ ఉంటేనేమో ప్లస్ ఫాము, అదే కాస్ ఉంటేనేమో కాస్ హెచ్ ఉంటేనేమో మైనస్. ఒకవేళ ఇక్కడ ఏ ఉంటే, ఈ 1 ప్లేస్లో ఏ ఉంటే ఏంటి అంటే ఏ స్క్వేర్ ఉంటే ఏంటి, ఇక్కడ 1 ఉంది కదా, ఆ 1 ప్లేస్లో ఏ ఉంటే చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది చూసారా, ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ 1 బదులు ఏ స్క్వేర్ ఉంది. అప్పుడు ఫార్ములా ఏంటి చూడండి, కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కింద ఏ పెట్టుకోండి వచ్చింది, అండ్ 1 ప్లేస్లో ఏ పెట్టుకోండి, అంతే. సేమ్ ఫార్ములాస్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ప్లస్ రూట్ రూట్ ఏ స్క్వేర్ సారీ ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ 1 బదులు ఏ, ఎక్స్ కింద ఏ, రెండు సేమ్ ఫార్ములాస్. మీరు వేరే ఫార్ములాస్ అనుకోవద్దు. ఓకే, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉన్న ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉన్న రూట్లోని ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉన్న రూట్లోని ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఉన్న రెండు ఫార్ములాస్ సేమే, స్లైట్ డిఫరెన్స్ అని పెట్టుకోండి మైండ్లో. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటేనేమో టాన్ ఇన్వర్స్ మాత్రమే వేసుకోవాలి, మైనస్ ఉంటేనేమో మనకి హైపర్బోలిక్ ఫంక్షన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. అదే మైనస్ ఉంటే ఇక్కడ హెచ్ పెట్టుకోవాలి. చూడండి, అదే మైనస్ ఉంది మనకి, మైనస్ ఉంటే చూడండి ఇక్కడ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది 1 అంటే ఏంటి, ఏ స్క్వేర్ అనుకోండి. సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే టాన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి వచ్చింది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఎక్స్ కింద 1 ఉంది, ఇక్కడ ఏ ఉంటే ఎక్స్ కింద ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటే ఎక్స్ కింద ఏ వేసుకోవాలి. మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక ప్లస్ ఉంటేనేమో టాన్ ఇన్వర్స్,
మైనస్ ఉంటేనేమో హైపర్బోలిక్ ఫంక్షన్. క్లియర్ కట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా చూడండి ఇంకా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ బేస్లో వస్తుంది 1/2a లాగ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. చాలా మోస్ట్ ఎక్కువ వచ్చే ఫార్ములా ఇదే. ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2a లాగ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. నెక్స్ట్ ఇదే ఏ ఇటుండి ఎక్స్ ఇటు ఉంది అనుకుందాం. సో పొజిషన్స్ మారాయి అనుకుందాం. పొజిషన్స్ మారితే మనకి ఇక్కడ పొజిషన్స్ మారాయి. చూడండి, ఏ ఏమో ఎక్స్లో వస్తుంది, ఎక్స్ ఏమో ఏలో వస్తుంది. చూడండి, ఏ ఏమో ఎక్స్లో వచ్చింది, ఎక్స్ ఏమో ఏలో వచ్చింది. ఏ ఏమో ఎక్స్లో వచ్చింది, ఎక్స్ ఏమో ఏలో వచ్చింది. వచ్చి మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్ మనం వేసుకోవాలి. ఓకే, పొజిషన్స్ మారాయి అండ్ సైన్స్ మారాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2a లాగ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి వేసుకోవాలి. ఓకే, సో ఈ ఫార్ములా మనం ఆల్రెడీ రివైజ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ 39 ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ యుడివి. ఇంటిగ్రేషన్ ఆఫ్ యుడివి అంటే ఏంటంటే యువి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ యుడివి ఇలా ఉంటే యువి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు మాట్లాడాలి. ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి యు ఇంటూ వి, లేదా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ పెట్టుకుని మనం బయట డిఎక్స్ పెట్టుకోవాలి. ఇంకా ఈజీ ట్రిక్ కావాలా మీకు? ఇంటిగ్రేషన్ ఆఫ్ యు ఇంటూ వి ఓకే డిఎక్స్ అని వేసుకోవచ్చు. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఏంటిది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. అలా ఉంటే యువి మైనస్ యువి అంటే యు ఇంటిగ్రేషన్ వి రెండు సేమ్ ఉన్నాయి కదా. యు ఇంటిగ్రేషన్ వి రెండు సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు నేను యూకి డెరివేషన్ అప్లై చేసిన అండ్ ఇంటిగ్రేషన్ పెడుతున్నా. ఏంటి? యూకి డెరివేషన్ పెడుతున్నా, ఇంటిగ్రేషన్ పెడుతున్నా. అంతే, మనకి ఫార్ములా అయిపోయినట్టే. ఏంటి? ఫస్ట్ రాసుకున్నాను యూ ఇంటిగ్రేషన్ వి మైనస్ యూ ఇంటిగ్రేషన్ వి రాసుకుని యూకి డెరివేషన్ అండ్ ఇంటిగ్రేషన్ రాసుకుంటే మనకి ఈ ఫార్ములా అయిపోయినట్టే. చూడండి, ఇది చూడండి, యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ వి అంటే జీ ఆఫ్ ఎక్స్. ఓకే, మైనస్ ఇంటిగ్రేషన్ యూ డాష్ అంటే ఎఫ్ డాష్, ఇంటిగ్రేషన్ వి అంటే జీ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. సో ఇలా మీకు ట్రిక్ కూడా చెప్పాను స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 40 చూసుకుంటే ఓన్లీ 5 ఉన్నాయి. ఇవి కూడా చాలా సింపుల్ ఫార్ములాస్. సో ఇది ఈ బేస్ మీద. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి ఆఫ్ డిఎక్స్ ఇలా ఉంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఎక్సే వస్తుంది, రైట్. దాని తర్వాత ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వస్తుంది వాల్యూ. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రైట్. ఏ సైన్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి అని మనకి ఫార్ములా వస్తుంది. ఓకే, సో ఇదే ఫార్ములా కాస్లో వచ్చింది అనుకుందాం. ఇదే ఫార్ములా కాస్లో వస్తే ఈ రెండు సేమ్ ఉంటాయి. సైన్ ప్లేస్లో కాస్ పెట్టుకోండి, కాస్ ప్లేస్లో సైన్ పెట్టుకోండి, మైనస్ బదులు ప్లస్. సింపుల్ ట్రిక్, చాలా చాలా సింపుల్ ట్రిక్. ఇదే ఫార్ములా, రైట్. ఇక్కడ సైన్ కాస్ ఉంది కాబట్టి ఈ రెండు సేమ్ వస్తాయి. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ మొత్తం సేమ్ వస్తుంది. సైన్ కాబట్టి సైన్, కాస్ కాబట్టి కాస్. నెక్స్ట్ దాన్ని అపోజిట్ వేసుకోండి. సైన్ ఇస్తాం కాబట్టి కాస్ ఇస్తాం కాబట్టి సైన్ వేసుకోండి. సైన్కేమో ఫస్ట్ కాబట్టి మైనస్, నెక్స్ట్ ప్లస్ వేసుకున్నాం. ఇది ఫార్ములా. ఓకే, ఇది మైనస్, దాని అపోజిట్ ప్లస్. ఓకే, నెక్స్ట్
ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of x ఇంటూ f of x ప్లస్ f డాష్ ఆఫ్ x of dx ఇలా ఉంటే e పవర్ ఆఫ్ x ఇంటూ f of x ప్లస్ c మోస్ట్ కామన్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకే, e to the power of x ఇంటూ f of x ప్లస్ f డాష్ ఆఫ్ x of dx is equals to e to the power of x ఇంటూ f of x ప్లస్ c. నెక్స్ట్ మోస్ట్ ఫెమిలియర్ అండ్ కామన్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇలా ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై టూ, రైట్, ఎక్స్ బై టూ ఏ స్క్వేర్ బై టూ అంటే సింపుల్ చెప్తాను చూడండి. ఎక్స్ కాబట్టి ఫస్ట్ నేను ఎక్స్ వేసుకున్నాను, ఏ ఇక్కడ వేసుకున్నాను, దీని పవర్ 1 2 బై టూ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంటే అది ఇక్కడ వేసుకోండి. ఇది సైన్ బేస్ ఫార్ములా కాబట్టి రూట్ ఉంటే సైన్ కాస్ బేస్ ఫార్ములా కాబట్టి ఇది సైన్ బేస్ ఫార్ములా, ఇక్కడ సైన్ వేసుకున్నాను. ఓకే, గమనించారా, సైన్ వేసుకున్నాను. ఎక్స్ బై ఏ కామన్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ డిఎక్స్ ఉంటే దీని సింపుల్ ట్రిక్ అండ్ ఫార్ములా చెప్తా వినండి. ఫస్ట్ ఎక్స్ వేసుకోండి, నెక్స్ట్ ఏ వేసుకోండి, అంటే ఎక్స్ బై ఏ. ఓకే, దీని పవర్ 1 అనుకోండి, నెక్స్ట్ పవర్ 2 వేసుకోండి, బై టూ. ఓకే, ఇక్కడ ఏముంటే అది పక్కన వేసుకోండి. ఇది సైన్ బేస్ ఫార్ములా కాబట్టి నేను సైన్ వేసుకున్నాను. ఇంకొక ఫార్ములా చూడండి, నా ట్రిక్ మీకు క్లియర్ అర్థమవుతుంది వినండి. ఓకే, చూడండి, ఈ ఎక్స్ ఏమో ఇటు, ఈ ఏ ఏమో ఇటు వెళ్ళింది అనుకుందాం. ఏంటి, ఎక్స్ ఏమో ఇటు, ఈ ఏ ఏమో ఇటు వెళ్ళింది అనుకుందాం. అది కాస్ బేస్ ఫార్ములా అంటాం. చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ ఇటు వచ్చింది, ఏ స్క్వేర్ అటు వెళ్ళింది. కానీ సేమ్ స్ట్రక్చర్ వేసుకోండి. చూడండి, ఎక్స్ బై ఫస్ట్ ఏం వేసుకోవాలి, ఎక్స్ ఏ. చూడండి, ఎక్స్ ఏ పవర్ 1 ఈ పవర్ 2 వేసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్ బై ఏ. క్వశ్చన్ ఇక్కడ ఏమైతే ఉందో అలానే యాస్టీ వేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంది అలానే యాస్టీ వేసుకోవాలి, క్వశ్చన్ ఎలా ఉంది అలానే యాస్టీ వేసుకోవాలి. ఇది కాస్ బేస్ ఫార్ములా కాబట్టి ఇక్కడ కాస్ వేసుకున్నాను, కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్, కాస్ హెచ్ వచ్చింది నీకు. ఓకే, అలాగా ఇది సైన్ కాబట్టి సైన్, ఇది కాస్ కాబట్టి కాస్. ఇదే లాగ్ బేస్ రాసుకోవాలి అనుకుంటే మొత్తం యాస్టీస్ ఎక్స్ బై టూ ఇదంతా సేమ్ రాసుకోండి, ఇది సేమ్ రాసుకోండి. కాస్ బదులు లాగ్ రాసుకొని ఇది రాసుకోవాలి. మీకు ఈ ఫార్ములా కావాలి అంటే సింపుల్గా మనం లాగ్ బేస్ మీద ఫార్ములా వాడాం కదా. చూడండి, కాస్ హెచ్ ఆఫ్ అంటే ఏంటి, లాగ్ ఏంటి, లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కదా, అదే ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాము. చూడండి, ఇదిగో చూడండి, కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే ఏంటి, ఇదే కదా. సో ఈ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసాము, సింపుల్. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడే మనం ప్లస్ పెట్టుకోండి, ప్లస్ పెట్టుకుంటే ఈ ఫార్ములా అంతే. ఇంక సేమ్ అదే ఫార్ములా ఏంటి, ఎక్స్ ఏ పవర్ 1 పవర్ 2 ఎక్స్ బై ఏ ఇక్కడ వేసుకున్నా. ఓకే, వేసుకున్నాక ఇది ఇక్కడ ఏముందో యాస్టర్స్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, రాసుకున్నాక ఇది ప్లస్ ఫామ్ ఉంది, రూట్లో ఉందంటే సైన్ హైపర్బోలిక్ ఫంక్షన్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే లాగ్ ఫార్ములా రాసుకోవాలంటే యాస్టిస్ ఇది యాస్టిస్, ఇది కూడా యాస్ట్ రాసుకున్నాను. ఈ సైన్ బదులు లాగ్ రాసుకున్నాను. మనకి కాస్ బదులేమో మైనస్ వస్తుంది, సైన్ బదులేమో మనకి ప్లస్ వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను చూడండి, సైన్ బదులు మనకి ప్లస్, కాస్ బదులు మైనస్, కాస్ బదులు మైనస్, సైన్ బదులు ప్లస్. అదేవిధంగా సైన్ బదులు మనకి ప్లస్ వచ్చింది, కాస్ బదులుకి మనకి మైనస్ వచ్చింది. సో ఇవి ఫార్ములాస్, మెయిన్ చాలా ఫార్ములాస్ ఉన్నాయి, బట్ ఇవి మెయిన్ ఫార్ములాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. చాలా ఈజీగా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన మోస్ట్ వాల్యుబుల్ సమ్స్ ఉన్నాయి. సో మీరు ఎంత మనీ పెట్టినా సరే అలాంటి సమ్స్, అలాంటి వీడియోస్ చెప్పరు స్టూడెంట్స్. అలాంటి వీడియోస్ మా నుంచి వస్తున్నాయి, దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మాకు కావాల్సింది ఒక సబ్స్క్రైబ్ అండ్ మీ నుంచి లైక్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.